ఈరోజు 21వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. సీసీ డ్రైన్స్, అదేవిధంగా సీసీ రోడ్స్, కొన్ని చోట్ల కల్వర్ట్స్ కూడా వేసుకోవడానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా 1,91,00,000 రూపాయల వర్క్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కృష్ణబాబు కాలనీ అండ్ శశాంక్ గోయల్ కాలనీ అండ్ భానుప్రసాద్ కాలనీ, అబ్దుల్ కలాం నగర్, జీరో లైన్, కృష్ణబాబు కాలనీ జీరో లైన్, ఈ 4 ఏరియాల్లో కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకొని వర్క్స్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇవి గడిచిన 5 ఏళ్ల నుంచి కూడా కనీసం ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ యొక్క ఏరియాస్ని చూసిన పాపాన పోలేదు. ఎక్కడ కూడా డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి లేని పరిస్థితి. ఈ యొక్క స్లమ్ లాగా వదిలేయడమే తప్ప దీనికి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము. 4 నెలల క్రితం డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ప్రజలను ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని చూసి దీనికోసం అనేసి అన్ని వర్క్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు దాదాపుగా 1,91,00,000 కేవలం ఈ యొక్క డివిజన్లోనే వర్క్స్ జరగబోతూ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్నో సమస్యలు ఈ డివిజన్లో ఉన్నాయి. పందుల సమస్య చాలా ఉంటుంది అంటున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు లేక చెత్త తీసేవాళ్ళు, డ్రైన్స్ తీసేవాళ్ళు కూడా ఎప్పుడూ ఈ యొక్క డివిజన్కి రాని పరిస్థితి కనపడుతూ ఉంది. ఎన్నో రకాలైన అనారోగ్యాలకు కూడా ఈ యొక్క డివిజన్ నెలవుగా ఉండిపోతూ వస్తుంది. మంచినీటి సమస్య కూడా ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్నారు. దాన్ని రీసెంట్గానే పరిష్కరించడం జరిగింది. ఇలా పూర్తిగా ఈ యొక్క డివిజన్ని వదిలేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని అన్ని వర్క్స్ మీద దృష్టి పెట్టి ఇక్కడ వర్క్స్ చేయించడం జరుగుతూ ఉంది. నన్నయ్య గారు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రతి ఒక్క పనిని పర్యవేక్షిస్తూ ఈ యొక్క పనుల్ని త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 21వ వార్డు కార్పొరేటర్ కాండ్రగుంట గురవయ్య గత కొంతకాలంగా మామూలుగా సీసీ రోడ్లు లేని కృష్ణబాబు కాలనీ 42 రోడ్లు వేయించడం జరిగింది. దానికి తోడు మళ్ళీ 3వ లైన్లో ఇప్పుడు సిమెంట్ కాలువ, సిమెంట్ రోడ్డు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా భానుప్రసాద్ కాలనీ సీసీ రోడ్లు 41 లక్ష, శివశంకరి గోయల కాలనీ 50 లక్షలు, భానుప్రసాద్ కాలనీ 50 లక్షలు, కృష్ణబాబు కాలనీ 50 లక్షలు, అబ్దుల్ కలాం నగర్ 50 లక్షలు. ఇవి మొత్తం కూడా 1,91,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇంతకుముందు నేను కార్పొరేటర్ ఉండగా దాదాపు కృష్ణబాబు కాలనీకి సంబంధించి 42 రోడ్లు కూడా మట్టి రోడ్లే. అవి మొత్తం కూడా 42 రోడ్లకు సంబంధించి 42 రోడ్లు వేయడం జరిగింది. దాదాపు మన 21వ వార్డుకు సంబంధించి నా హయాంలో 9 నుంచి 10 కోట్ల వరకు చేయడం జరిగింది. ఇప్పుడైతే ప్రతి రోడ్డు కూడా కృష్ణబాబు కాలనీకి సంబంధించి కానీ, గోయల కాలనీకి సంబంధించి కానీ, వికలాంగుల కాలనీకి సంబంధించి కానీ, లక్ష్మీనారాయణపురం సంబంధించి కానీ ఇవి మొత్తం కూడా దాదాపుగా అన్నీ మట్టి రోడ్లే. నేను వచ్చిన తర్వాత దాదాపు 89 రోడ్లు వేయడం జరిగింది ఇప్పటి వరకు నా హయాంలో. ఇంకా కృష్ణబాబు కాలనీకి సంబంధించి 2 రోడ్లు ఆగి ఉన్నాయి. ఈ ఒక రోడ్డు ఒకటి, అవతల పక్కన ఒక రోడ్డు ఒకటి. ఇవి కూడా దాదాపుగా పెట్టున్నాము. కమిషనర్ దగ్గర ఫైల్ ఉంది, అది అయిపోయిన వెంటనే చేయిస్తానని చెప్పేసి ప్రజలకే హామీ ఇస్తుంది.